ఇచ్చారు. మళ్ళీ దాంట్లో మార్పులు చేర్పుల కోసం ముఖ్యమంత్రి గారు కొన్ని సజెషన్ చేశారని కూడా వస్తూ ఉంది. వీటిల్లో కీలకమైనవి కొన్ని నియోజకవర్గాలు, ఇప్పుడు సపోజ్ మీ నియోజకవర్గము లేదా మీ పక్కన ఉన్న పెనమలూరు కానీ, విజయవాడలో పార్ట్ అండ్ పార్సెల్ కదా, ఎయిర్పోర్ట్ కూడా విజయవాడ ఎయిర్పోర్టే మీ దగ్గర ఉంటుంది. అది తీసుకెళ్లి మచిలీపట్నం పార్లమెంట్ అనే పేరుతో అక్కడ కొత్త జిల్లా ఏర్పాటు చేసి దాంట్లో బేడేశారు. సో ఉదాహరణకి మీదే గనక పునర్వ్యవస్థీకరించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మీరేం కోరుకుంటున్నారు? మీ నియోజకవర్గ ప్రజలు ఏం కోరుకుంటున్నారు? అది తర్వాత చెప్తాను. ఫస్ట్ జిల్లాల అశాస్త్రీయ విభజనతో జనానికి వెతర పుట్టించింది గత ప్రభుత్వం. అదైతే దాంట్లో పొలిటికల్ విమర్శగా ఫ్యాక్ట్ అండి. అవును, అందరూ అదే చెప్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సౌలభ్యం గానీ పరిపాలనా సౌలభ్యం గానీ 23 జిల్లాలతో ఉన్నప్పుడు ఉన్నట్టు కాకుండా 14లో 13 జిల్లాలతో వీళ్ళు ఏర్పాటు చేసినప్పటి నుంచి అండి, రాజీవ్ గాంధీ ఆయన హయాంలో రొటేషన్ డిలిమిటేషన్ బిల్లు పెడదాం అనుకుంటే అప్పుడు నంది అల్లయ్య గారు వెళ్ళి మేము డిలిమిటేషన్ పెట్టండి కానీ రొటేషన్ విధానం ఎస్సీ సీట్లు మారిస్తే మేము గెలవలేమండి అని రాజీవ్ గాంధీ గారు చెప్తే ఆయన తీసేశాడు బిల్లు. అట్లా జనాభా ప్రాతిపదికన ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది మామూలుగా అయితే. అలా కాకుండా అంతకుముందు బ్రిటిష్ వాళ్ళ టైంలో కూడా గోదావరి నది విభజన రేఖను అనుసరించాను గోదావరి జిల్లా తూర్పు పశ్చిమ జిల్లాలుగా విభజించారండి. 1925 బ్యాక్ కృష్ణా జిల్లా అనేది ఉమ్మడి కృష్ణా జిల్లా అటు రాజమండ్రి నుంచి ఇటు మునుగోడు వరకు అటు పల్నాడు వరకు ఉండేదండి 1925 బిఫోర్. అంటే కాటన్ కట్టిన 2 బ్రిడ్జిలు ఇక్కడే ఉన్నాయి ఇక్కడ ఉమ్మడి కృష్ణా జిల్లాలో. తర్వాత జిల్లాల విభజన అప్పుడు శాస్త్రీయంగానే చేశారండి. 1925 బ్రిటిష్ వాళ్ళు చాలా బెటర్గా చేశారు. ఇప్పుడు ఇప్పుడు ఏం చేశారంటే ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాలని 4 జోన్లుగా ఏర్పాటు చేశారండి లాస్ట్ గవర్నమెంట్ లో. జోన్ 1లోనేమో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం. జోన్ 2 మీకు తెలుసు కదా, ఇక 4 మళ్ళీ చెప్పి టైం వేస్ట్ చేయడం ఉంటుందండి. భారత రాజ్యాంగంలో 371D అధికారంలో పొందుపరిచినట్టుగా చేశామని చెప్తున్నారు కానీ విద్య ఉద్యోగ అవకాశాలు అన్ని ప్రాంతాలకు సమానంగా అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2022లో జిల్లాల పునర్విభజన తీరు చూస్తే ఈ అంశాలు పరిగణలోకి తీసుకోనట్టుగా కనిపిస్తుంది. జోన్ 2లో ఎగ్జాంపుల్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రంపచోడవరం జోన్ 1లో కలిపారు. అక్కడ ప్రజలకి జిల్లా కేంద్రం సుమారు 300 కిలోమీటర్లు ఉంటుంది. ఈ ప్రజలు 300 కిలోమీటర్లు వెళ్ళగలరా సామాన్య ప్రజలు? 2009 ముందు రంపచోడవరం భద్రాచలం పార్లమెంటరీ నియోజకవర్గాల్లో భాగంగా ఉండేదండి. 2009 అరకు పార్లమెంట్ కూడా మారిందండి. జోన్ 2లో భాగం జోన్ 1లో కలపడం వల్ల న్యాయపరమైన సమస్య కూడా వచ్చింది అక్కడ. జోన్ 3 అయితే నెల్లూరు జిల్లాలో భాగంగా ఉన్న గూడూరు, సర్వేపల్లి, సూడూరుపేట, వెంకటగిరి అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలు అయితే తిరుపతి పార్లమెంట్ లో ఉండటం వల్ల తిరుపతి జిల్లాలో కాకుండా జోన్ 3, జోన్ 4 మధ్య న్యాయపరమైన సమస్య వచ్చిందండి. అట్లాగే రాష్ట్రం అనేక మండలాలని భౌగోళిక ప్రదేశానికి సమీప జిల్లా కేంద్రం కాకుండా నియోజకవర్గాల ప్రాతిపదికన జిల్లాలు విభజన చేయడంతో ప్రజలు ఇబ్బంది పడతారు. అది గన్నవరంలోను పెనమలూరు కూడా ఉంటుంది. అదే సమస్య వచ్చింది. ఉమ్మడి కృష్ణా జిల్లా విభజన తీరు చూస్తే మీరు విజయవాడ నగర సమీపంలో షాపింగ్ కూడా గన్నవరం వాళ్ళు 18 కిలోమీటర్ల దూరంలో విజయవాడకు వస్తారు కూడా మూవీ కూడా. అలాగే పెనమలూరు 7-8 కిలోమీటర్స్ ఉన్నాడు విజయవాడ వస్తారు. కానీ మేము బందర్లో ఉంటాం వాళ్ళ ఇల్లు 60-65 కిలోమీటర్స్ వెళ్లాల్సిన పరిస్థితి అండి. అలాగే ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది గన్నవరం కాన్స్టిట్యున్సీలో. ఇది పోలీస్ కమిషనరేట్ కొత్తపేట దూరంలో తప్ప జిల్లా ఎస్పీ కంట్రోల్ లో ఏమైనా ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చినా, సీఎం గారు వచ్చినా, ఎవరు వచ్చినా ప్రోటోకాల్ లిస్టులు కూడా ఉన్నాయి. అలాగే ఇప్పుడు ఈ ఎందుకు ఇలా చేశారు అనే దానికి అశాస్త్రీయతలో నా పర్సనల్ ఒపీనియన్ అండి, ఇది పార్టీ కాదు. కానీ ఎగ్జాంపుల్ కృష్ణా బ్యారేజ్ ప్రకాశం బ్యారేజ్ పిలుస్తున్నారు. తర్వాత ప్రకాశం మంత్రి గారు కృష్ణా బ్యారేజ్ ప్రకాశం బ్యారేజ్ అయింది. కృష్ణా జిల్లా పేరు ఇక్కడ ఉంటే బాగుండి ఉండేదండి. నేను మంత్రి సత్యకుమార్ గారికి డిఆర్సీ మీటింగ్ ఇచ్చాను గణపత్రం. అంటే అది పెట్టడం వెనుక చాలా పెద్ద కుట్ర ఉందిలేండి. అప్పుడు ఏదో అనుకున్నారు, ఏదో అవ్వలేదు. అది పెట్టిన ఎన్టీఆర్ పుట్టిన గట్టి నెమ్మకూరు ఉందండి, దానికి పెట్టాలి కదా. అదే యాక్చువల్లీ 2 మార్చండి. దీన్ని కృష్ణా పెట్టి ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లాని కృష్ణా జిల్లాకి పెట్టి ఇప్పుడు కృష్ణా జిల్లా ఉన్నదాన్ని ఎన్టీ రామారావు పేరు మీద ఆయన బర్త్ ప్లేస్ అక్కడ ఉంది కాబట్టి నెమ్మకూరులో గ్రేట్ రిఫార్మ్స్ తీసుకొచ్చాడు కదా ఆయన రాజకీయ పార్టీ పెట్టి. అది పెడితే బాగుంటుందని టీఆర్సీ మీటింగ్ లో సత్యకుమార్ యాదవ్ గారు దీనికి సబ్ కమిటీకి ఉన్నారు కదండి, ఆయనకి ఇచ్చారు. అట్లాగే అసలు గన్నవరాన్ని కలిపితే గన్నవరం విజయవాడ రోడ్లు ఉందండి. నా ప్రధానమైన సమస్య కాన్స్టిట్యూన్సీ సమస్య చెప్తున్న అభిమతం కాదు కానీ 9 విలేజెస్ రామవరపాడు, నొమ్మ, ఎన్కేపాడు, ప్రసాదంపాడు విజయవాడలో పార్ట్ ఆఫ్ ఇట్ అండి. 95,000 ఓట్స్ 1,50,000 జనాభా ఉన్నారు వెంకటకృష్ణ గారు. మాకు ఉన్న దరిద్రం ఏంటంటే, దౌర్భాగ్యం ఏంటంటే, ఇప్పుడు విజయవాడ కృష్ణా వాటర్ ప్రకాశం బ్యారేజ్ 13 లక్షల ఎకరాల హైకోర్టు వాటర్ ఇచ్చే బ్యారేజ్ దగ్గర ఉన్న కృష్ణా వాటర్ మాకు తాగటం లేవు.
కేవలం రూరల్ మండలంలో ఉండటం వల్ల. అదే అదే టీడీఎస్ ఎక్కువ 3,000 ఉందండి టీడీఎస్, దానివల్ల డబ్బులు వచ్చే పరిస్థితి. ఉమ్, పక్కన కరెన్సీ నగర్ వరకు కృష్ణా పైప్ ఉంది, కృష్ణా వాటర్ పైప్. ఈ పక్క ఎక్స్టెండ్ చేస్తే ఈ జిల్లాలో ఇటు కలిపేస్తే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, చెత్త సమస్య సాల్వ్ అవుతుంది, పరిపాలనా సౌలభ్యం కూడా ఉంటుందండి. ఉమ్. యాజ్ వెల్ as నేను ఆ రోజు మీటింగ్ లో కూడా అదే చెప్పానండి మంత్రి గారికి. మా మిగతా 2 మండలాలు ఉన్నాయి, అందుకనే నా స్ట్రైట్ పాయింట్ ఏంటంటే, మీరు మంత్రివర్గ ఉపసంఘానికి ఇచ్చిన మీ రిక్వెస్ట్లో కానీ మీ రిప్రజెంటేషన్లో కానీ గన్నవరం నియోజకవర్గాన్ని ఇప్పుడున్న ఎన్టీఆర్ జిల్లాలో కలపమని అడుగుతున్నారా, లేక ఏంటి దానికి ఏమన్నా బ్రీఫ్గా ప్లీజ్? బ్రీఫ్ గా అయితే కనుక నేను చెప్పింది 2 అండి. ఒకటి గన్నవరం అయితే 100% కలిపేయండి బికాస్ ఆఫ్ ఎయిర్పోర్ట్ అండ్ గన్నవరం మండలం మొత్తం. అలాగే విజయవాడ రూరల్ లో 9 గ్రామాలు నాకుని 9 గ్రామాలు మైలవరం శాసనసభ్యుడికి ఉంది, మైలవరం కాన్స్టిట్యూన్సీలో ఉన్నాయి. నా వరకు కలిపేమని ఇచ్చానండి విజయవాడ జిల్లాలో, ఎన్టీఆర్ జిల్లాలో. ఈ 2 బాపులపాడు, ఊటూరు మండలాలు ఫేసిబిలిటీ రిపోర్ట్ నాకు ఇవ్వండి, అధికారులు మీరు ఫేసిబిలిటీ రిపోర్ట్ ఇస్తే